రైతు బంధు పథకంపై పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి కాలం సీజన్ నుండి 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా మార్గదర్శకాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. ఇక మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటి వరకు ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తూ ఉంటే వచ్చే సీజన్ నుండి ఒక పంటకు ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి 15,000 చొప్పున పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపింది. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించినా లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉంటే వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రైతు బంధు పథకంపై పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం సీజన్ నుండి 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా మార్గదర్శకాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంటే ఒక రైతుకి 15 ఎకరాలు ఉంటే 10 ఎకరాల వరకే రైతు భరోసా వస్తోంది. ఇక మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తూ ఉంటే వచ్చే సీజన్ నుండి ఒక పంటకు ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి 15,000 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య మాత్రం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉంటే వీరందరికీ రైతు భరోసా అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ బిందు. ముందు నుంచి మనం చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైతు బంధు దాని మీద ఖచ్చితంగా సీలింగ్ పెడతారనేటువంటి చర్చ అనుకున్నది నిజమవుతోంది. 2018లో మొదలైనటువంటి రైతు బంధు స్కీమ్ దాదాపు దిగ్విజయంగా 5 సంవత్సరాలు పైబడి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. మొదట్లో 4,000 చొప్పున స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎకరానికి 5,000 దాకా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము 7,500 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ వచ్చింది. బట్ 2 సీజన్లు కలిపి ఏడాది దాదాపు 15,000 దాకా ఇస్తానే మాట ఇచ్చింది. ఆ మాటను నిలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అయితే సమస్యల్లో ఒకటే, 15,000 ఇవ్వడానికి సమస్య కాదు, కానీ మొత్తానికే ఒక్కొక్కరికి 20, 30, 50 ఎకరాల దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే పెద్ద పెద్ద ఐటీ ట్యాక్స్ కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్న వాళ్ళు, ఇట్లా పరిమితికి మించి ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉంది. కానీ కేంద్రం మాత్రం చాలా లిమిటెడ్ గా సీలింగ్ పెట్టి వచ్చింది. చాలా తక్కువ అమౌంట్ మాత్రమే 2,000 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చింది. కానీ రాష్ట్రంలో ఒక లిమిటేషన్ అంటూ లేకపోవడం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్న వాళ్ళ ఆనందం కంటే కూడా అత్యధికంగా భూములు ఉన్న వాళ్ళకు వస్తున్నటువంటి లక్షల రూపాయలు జీర్ణించుకోలేని పరిస్థితిలో చాలా మంది రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, ఎలాంటి భూమి లేని వాళ్ళందరూ కూడా చాలా ఈర్ష్యపడే పరిస్థితి వచ్చింది. అందుకనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలాసార్లు దాన్ని తీసేస్తారన్న విమర్శ వచ్చినా దిగిపోయేంత వరకు కూడా అలాంటి సాహసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం 15 రోజులు అవుతుంది. బట్ దీని మీదనే చాలా పెద్ద ఎత్తున ఫోకస్ వస్తుంది. ఇప్పటికే పాత పద్ధతిలో ఇస్తారా, కొత్త పద్ధతిలో ఇస్తారా చర్చ కూడా అయింది. అయితే ఇప్పుడు స్క్రీనింగ్ చేయడం కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యాసంగి ఆల్రెడీ స్టార్ట్ అయిన నేపథ్యంలో పాత పద్ధతి ప్రకారమే అమౌంట్ ఇచ్చేసి, అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేసి నెక్స్ట్ టైంకు కొంత టైం దొరుకుతుంది, మరొక 4-5 నెలల టైం దొరుకుతుంది. కాబట్టి అప్పటి వరకు టోటల్ గా స్క్రీనింగ్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఇట్లా వాళ్ళందరికీ కూడా తీసేయాలి అనే ఒక ప్రతిపాదన అయితే ఉంది. ఒక ఉదాహరణ, మనం 20-25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నట్టయితే వాళ్ళు కేవలం 10 ఎకరాలు ఉన్న వరకు ఇచ్చేసి మిగతా వాళ్ళకు 10 ఎకరాలు ఉన్నది, 20 ఎకరాలు ఉన్నది, దాని తర్వాత
ఇవ్వకుండా చేయాలి అనేటువంటి ఒక బేసిక్ మార్గదర్శకాలు అయితే రూపొందించడం మనకు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముందు 5 ఎకరాల లోపే ఇవ్వాలి అనుకున్నారు. బట్ అత్యధిక మంది 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్న నేపథ్యంలో 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా యాడ్ చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఎందుకంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి చేయడం అనేది సరైంది అనేది పెద్ద ఎత్తున ఉంది. కానీ 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి సగం బీడు భూములు ఉన్నాయి, కొంతమందికి పొలాలు ఉన్నాయి, కొంతమందికి సాగు యోగ్యంగాని భూములు ఉంటాయి. కాబట్టి వచ్చే రాబడి కూడా అంతంతే రైతులకు కాబట్టి ఖచ్చితంగా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అనేటువంటి ప్రతిపాదన అత్యధిక మంది నిపుణులు కావచ్చు చేస్తున్నటువంటి ఉంది. అందుకనే ఖచ్చితంగా 10 ఎకరాల లోపు చేయాలంటే నిర్ణయానికి అయితే సాధ్యమైనంతవరకు వచ్చారు. బట్ అందుకనే ఆ నిర్ణయానికి ఉంది. ఇప్పుడు మనం దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా ఇట్లాంటి స్కీమ్ అయితే ఉంది. ఇదే దాదాపు వ్యవసాయ కావచ్చు, రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో ఎవరెవరికి ఇవ్వాలి, ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది అనే యాంగిల్లో సూక్ష్మ స్థాయిలో ఎంక్వైరీ చేసి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఇప్పుడు 15,000 చొప్పున ఇస్తే మాత్రం దాదాపు 7,350 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనపు భారం పడే అవకాశం ఉంది. మొన్నటి వరకు 5,000 ఇచ్చారు ఒకటి ఎకరానికి. ఇప్పుడు 2,500 అదనంగా ఇవ్వడం అంటే దాదాపు 7,500 కోట్ల రూపాయలే ఎక్స్ట్రా పడే అవకాశం ఉంటే అది ఎత్తి సమకూర్చుకోవాలి. ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంత కోత కొట్టడం వల్ల దీనికి లేవల్ అయిపోతుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. రాష్ట్రంలో 18.56 లక్షల ఎకరాలు శాశ్వత బీడు భూములు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సిసిఎల్ఏ ఇచ్చినటువంటి వ్యవసాయ భూముల జాబితాలోనే ధరణిలో పాస్ పుస్తకాల్లో ఎక్కని భూములు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నిటి మీద కూడా చూస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మాల్కాజిగిరి, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో ఈ నాలా కన్వర్షన్ కాకుండా సాగు జాబితాలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వేలాది ఎకరాలు అట్లాంటి వాటికి కూడా చాలా మంది తీసుకుంటున్నారు. వాటి ఖచ్చితంగా కూడా కోత పెట్టాలనే నిర్ణయానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే ఒక పక్క రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక పక్క రైతులమని చెప్పుకొని వసూలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని ఉంది. ఒక దశలో ఈ చర్చ కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు చెల్లించినటువంటి అమౌంట్ ను కూడా రిటర్న్ తీసుకోవాలనే చర్చ కూడా నడుస్తుంది. కానీ అది సాధ్యమేనా కాదా అనేది చూస్తున్నారు. కొంతమంది మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మన డిబేట్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఖచ్చితంగా గతంలో ఎవరైతే ఫిల్మ్ యాక్టర్స్ ఉన్న వాళ్ళు అనుకో, లేదంటే ఇక్కడ చాలా మంది సిటీకి ఆనుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో సాగు చేయకుండా అంటే నరేందర్ అంటే గత ప్రభుత్వం అంటే ఎన్నికల టైంలో ప్రచార టైంలో కూడా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చెప్పారు ఎకరాకు 15,000 ఇస్తామని మొదట కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బట్ ఇప్పుడు ఎకరానికి 7,500 చొప్పున మరి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరి రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎన్నికల హామీలో చెప్పినట్లుగానే మొదట పెట్టుబడి సహాయం కింద చెప్పినట్టుగానే వాళ్ళు కోరుకుంటున్నారా? ఇంతమంది మనం చెప్పినట్టుగానే ఎకరానికి వాళ్ళు 5,000 ఇచ్చే వాళ్ళు ఇప్పుడు 7,500 ఇస్తామని చెప్తున్నారు. ఒక కారుకు సంబంధించి. అంటే ఇప్పుడు యాసంగి నడుస్తుంది, ఒక్కొక్క ఎకరానికి ముందు సాగుకు 7,500 వస్తుంది, తర్వాత వచ్చే వర్షాకాలానికి సంబంధించి మళ్ళీ ఒక 7,500 వస్తుంది. రెండు కలిస్తేనే 15,000. బట్ గతంలో వాళ్ళు 10,000 ఇచ్చేవాళ్ళు ఎకరానికి, 2 పంటలు కలిపి. అదనంగా 5,000 అవుతుంది కాబట్టి దాన్ని సమకూర్చుకోవడానికి దాదాపు 7,500 కోట్ల రూపాయలు అదనంగా కావాలి. ఈ 70 లక్షల మంది లబ్ధిదారులకు సంఖ్య యథాతథంగా ఉంటుంది. బట్ అదనంగా మాత్రం కోత కొంత పడే అవకాశం ఉంది. ఎందుకంటే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరికీ ఇవ్వట్లేరు కాబట్టి అక్కడ కొంత బడ్జెట్ మిగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక ఇప్పటివరకు ఆల్రెడీ యాసంగికి అమౌంట్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. బట్ త్వరగా ఇవ్వాలంటే డబ్బులు ఖజానా లోవు కాబట్టి కొంత దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. చూడాలి. ఇదంతా స్క్రీనింగ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి పాత పద్ధతిలోనే ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చింది. ఇది మొత్తానికైతే త్వరలోనే పడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కంటిన్యూ చేయొద్దు ఎందుకంటే